అసమర్థుల ఆకలి కేకల్లాగా ఉంటుంది అది. ఎవరు చెప్పారు నిన్ను అక్కడ అవమానిస్తారని? అవమానిస్తే అవమానింపజేసుకో. చంద్రబాబుని అవమానించలేదు మీరు, వాళ్ళ కుటుంబాన్ని అవమానించలేదు మీరు. దెన్ మరి మీకు వచ్చేటప్పటికి ఎందుకు వచ్చింది? అసెంబ్లీలోనే మాట్లాడారు కదా చంద్రబాబు గురించి, ఎంత వెటకారం చేసేవాళ్ళు. అదేది జయము జయము చంద్రన్న పాట చంద్రబాబు ఏం పాడించుకోలేదు కదా, వాళ్ళు ఎవరో లేడీస్ పాడారు, దాన్ని కూడా అసెంబ్లీ వేదిక వినిపించారు మీరు. దెన్ యూ షుడ్ ఫేస్ ఇట్. దాన్ని ఆయన నవ్వుతానే తీసుకున్నాడు, మీరు కూడా నవ్వండి, సరదాగా నవ్వండి. ఆ రోజున ఆయన మాట్లాడినటువంటి వాటన్నిటిని వెటకారాలు చేస్తా మీరు దాని తర్వాత అసెంబ్లీలోని ఆ మొక్కని తర్వాత జగన్ మాటల్ని చంద్రబాబు నాయుడిని బేస్ చేసుకుని మీమ్స్ చేశారు కదా మీరు. దాన్ని మీకు కూడా చేస్తారు, భరించండి. అవన్నీ చూశాకే కదా చంద్రబాబు మీద సింపతి వచ్చింది. నీకు రావాలి కదా సింపతి. అహంకారంతో ఉంటే సింపతి వస్తుందా? ఆలోచనతో ఉంటే కదా సింపతి వచ్చేది. సభకి వెళ్ళినప్పుడు సమాధానం చెప్పినప్పుడు ఎస్ మీరు అన్నట్టు తొక్కేస్తున్నారు, ప్రజలకు తెలియాలి కదా మీరు తొక్కేస్తారని చెప్పి. చంద్రబాబు 2 ఏళ్ల పాటు వెళ్ళారు, తర్వాత భువనేశ్వర్ గారి పాయింట్ని అడ్డం పెట్టి మానేశారు. నువ్వు కూడా వెళ్ళు, రేపు నువ్వు కూడా క్రిందసారి ఏం చేశాడు జగన్ కూడా 2 ఏళ్ల పాటు వెళ్ళి ఆ తర్వాత పాదయాత్ర వంక పెట్టుకుని మానేశాడు, అంతే కదా.